హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిపిగేట్కి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళవి చాలామందివి ఇంకా వెరిఫై అవ్వలేదు. ఇప్పుడు 9:30 అవుతుంది. ఈ 9:30 నుంచి అందరివి వెరిఫైడ్ ఇంకా అప్రూవ్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే అయ్యాయన్నమాట. ఈరోజు 26 కాబట్టి ఈరోజు సాయంత్రం కల్లా అందరివి వెరిఫైడ్ ఇంకా అప్రూవ్ అయితే అయిపోతుంది. మీరేం టెన్షన్ అయితే తీసుకోకండి. చాలామంది టెన్షన్ పడుతున్నారు, సగం మందివి ఇంకా కాలేవు వెరిఫైడ్ అప్రూవ్డ్. మీరు టెన్షన్ తీసుకోకండి. ఈ 9:30 నుంచి అయితే మనకి అందరివి వెరిఫైడ్ అవుతున్నాయి అనమాట. చాలామంది నాకైతే చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అన్న వెరిఫైడ్ అయిపోయింది, అప్రూవ్డ్ అయిపోయింది అని చెప్పి. మీది అందరూ ఇంకైతే మిగిలిన వారు ఉన్నారో మీవి కూడా వెరిఫైడ్ అప్రూవ్డ్ అయితే అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా అయితే అందరూ అయితే అయిపోతుంది. మీరు ఏం టెన్షన్ అయితే తీసుకోకండి. ఈ అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనకి రేపటి నుంచి 27 నుంచి మనకి 30 వరకు 27 నుంచి 30 వరకు మనకి వెబ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాలేజ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అనేది రెడీగా అయితే ఉంచుకోండి. ఎవరైతే అప్రూవ్డ్ అయితే అయిపోయిందో, ఎవరైతే వెరిఫైడ్ అప్రూవ్డ్ అయితే అయిపోయిందో వాళ్ళు ఇక్కడ మీకు నార్మల్గా వ్యూ రిపోర్ట్ అని కనబడుతుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇలా అయితే మనకు వస్తుంది అనమాట. వెరిఫికేషన్ రిపోర్ట్ అని సిపికే 2024 అడ్మిషన్ వెరిఫికేషన్ రిపోర్ట్ అని ఇలా అయితే మనకు వస్తుంది. దీన్ని మీరు కొంచెం జూమ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మీ నేమ్ కానీ, మీ జెండర్ కానీ, అదేవిధంగా మీ సబ్జెక్ట్ కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి 1-2 సార్లు. చూసుకుంటే ఇంకోటి ముఖ్యంగా ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్ ఇన్కమ్ దగ్గర మీకు ఇక్కడ నార్మల్గా ఏంటంటే లోయర్ అని ఉంది. అందరికీ లోయర్ అని రావాలి. హయ్యర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓల్డ్ సర్టిఫికేట్ అని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే సిపికేట్కి సంబంధించి మెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఆ మెయిల్ సపోర్ట్కి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ క్లారిటీగా అప్లోడ్ చేసి మెన్షన్ చేయండి, పలానా ఇట్లా మిస్టేక్ జరిగింది, నాకు హయ్యర్ అని ఇంకా ఓల్డ్ సర్టిఫికేట్ అని పడ్డది అని చెప్పి మీరు మెన్షన్ చేసి వాళ్ళకి సిపికేట్ వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వితిన్ 24 అవర్స్లో మీకు మళ్ళీ మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు దీన్ని పట్టించుకోకపోతే మీకు కాలేజ్ జాయిన్ అయినాక మీకైతే ఎవరికైతే హయ్యర్ అని లేకపోతే ఓల్డ్ సర్టిఫికేట్ అని పడ్డదో వాళ్ళకైతే స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ నుంచి రాదు. మీరు మీ యొక్క కాలేజ్ ఫీజుని మీ జోబుల నుంచి కట్టుకోవాలి. 35,000 25,000 దాకా ఉంటుంది. దాన్ని మీరు మొత్తం కూడా మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా మీరు చేసుకోకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే ఎవరికైతే లోయర్ అని వచ్చిందో పర్లేదు, మీది కరెక్ట్గానే ఉంది. ఎవరిదైతే హయ్యర్ కానీ లేకపోతే ఓల్డ్ సర్టిఫికేట్ అని వచ్చిందో వీళ్ళు మాత్రం సిపికేట్కి సంబంధించి మెయిల్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ వెబ్సైట్కి వెళ్ళి మెయిల్ సపోర్ట్ అని ఉంటుంది బ్లూ కలర్లో. అక్కడ నుంచి మీరు మెయిల్ చేసినట్టయితే మనకైతే నార్మల్గా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా వెరిఫైడ్ కాని వాళ్ళు, అప్రూవ్డ్ కాని వాళ్ళు అని ఉంటే మీరైతే వెయిట్ చేయండి. మీకు 9:30 నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయితే అయ్యింది. వాళ్ళైతే వెరిఫైడ్ ఇంకా అప్రూవ్డ్ అయితే చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, నార్మల్గా అన్న నాది అయిపోయింది అనుకుంటా. మీది కూడా ఎవరిదైతే కాలేదో మీది కూడా అయిపోతుంది. ఏం టెన్షన్ అయితే తీసుకోకండి. ఈరోజు 26 ఈరోజు నైట్ కల్లా మీ అందరూ అయితే అయిపోతాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైతే రిజెక్ట్ అవుతున్నాయో వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీకు రిజెక్ట్ అయిన తర్వాత ఎందుకు రిజెక్ట్ అయింది అనేది మెన్షన్ అయితే చేస్తారు. దాన్ని మీరు మీ పలానా ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర పాత సర్టిఫికేట్ పెట్టడము, లేకపోతే ఇంకా ప్రొవిజనల్ మెమో దగ్గర ఇంకేదో మెమో పెట్టడము, లేకపోతే టీసీ దగ్గర ఇంకేదో సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము, ఇలాంటి తప్పిదాలు మీరు చేయడం వల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు మెన్షన్ చేస్తారు. దాన్ని మీరు మళ్ళీ అక్కడ ఏదైతే సర్టిఫికేట్ తప్పు పెట్టారో అక్కడ మీరు కరెక్ట్ సర్టిఫికేట్ పెట్టినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫైడ్ అప్లోడ్ అయితే అయిపోతుంది. దానిలో ఎటువంటి టెన్షన్ లేదు. ఇప్పుడు ఎవరైతే వెరిఫైడ్ అప్రూవ్డ్ అయిపోతుందో వాళ్ళైతే వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ అనమాట. మనకి రేపటి నుంచి అనగా August 27 నుంచి August 30 వరకు మనకి ఈ 3 రోజులు వెబ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. దీనైతే గుర్తుపెట్టుకోండి. ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, 200 300 ర్యాంక్ వచ్చినా, ఎంత చెడ్డ ర్యాంక్ వచ్చినా, 1000 2000 ర్యాంక్ వచ్చినా మీరు ఏం బాధపడకండి. మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టే దాంట్లోనే ఉంటుంది. ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీరు వెబ్ ఆప్షన్ పెట్టకపోతే మీకు మంచి కాలేజ్ రాదు. మీకు ఒకవేళ 1000లో 2000 ర్యాంక్ వచ్చినా మీరు నార్మల్గా మీరు శ్రద్ధ పెట్టి మంచి కాలేజ్ పెట్టినట్టయితే మీకు కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి అందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎక్కడ నిరుత్సాహపడకండి. అంటే నాకు ఈ వేలలో వచ్చింది, మంచి కాలేజ్ వస్తదా రాదా అని చెప్పి. దానైతే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఓయూ స్టూడెంట్ అని. టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఓయూ స్టూడెంట్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఛానల్ వస్తుంది, దానిలో మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేసుకుందాం. ఇంకోటి, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే అవ్వండి. ఈ తర్వాత ఇంకా చాలా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి, ఏంది కథ, మంచి కాలేజ్ లిస్ట్ ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది, నార్మల్గా రెగ్యులర్ కాలేజ్ అంటే ఏంది, పేమెంట్ అంటే ఏంది, ఇలాంటివి చాలా ముందు ముందు ఉంటాయి కాబట్టి వీడియోస్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.